హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక సినిమా రివ్యూ గురించి, ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా వస్తున్నాయో దాని గురించి చెప్పడానికి వచ్చేసాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజే రిలీజ్ అయింది సినిమా. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. విశ్వక్సేన్ గారి ఫైటింగ్ చూస్తుంటే సేమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఎమోషన్ అది కనపడుతుంది విశ్వక్సేన్ గారి ఫైటింగ్లో. ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం ఎక్సలెంట్గా ఉంది. యువన్ శంకర్ రాజా గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. స్టోరీని ఏ పేస్తో స్టార్ట్ చేశారో మ్యాక్సిమం అదే పేస్తో ఎండ్ చేశారు, ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఆ రేంజ్లో తీశారు. కానీ బాగుంది సినిమా. కానీ ఇంటర్వెల్ తర్వాత కొంచెం అరాచకం ఎక్కువైపోయినట్టు అనిపించింది. కొంచెం వైలెన్స్ అనేది కొంచెం ల్యాగ్ కొంచెం జరిగినట్టు అనిపించింది, అంతే తప్ప మిగతాటివన్నీ ఓకే. కానీ ఇలాంటి సినిమా కొన్ని సినిమాల మాదిరిగానే ఉంది. ఈ మధ్య సినిమాలు చూస్తూ ఉంటే ఏమర్థం అవుతుందంటే, హీరో ఎవరో విలన్ ఎవరో తెలియకుండా పోతుంది. అంటే హీరో ఆల్మోస్ట్ విలన్ లాగే డిజైన్ చేస్తారు. హీరో క్యారెక్టర్ని ఆల్మోస్ట్ విలన్ లాగే, జస్ట్ ఏదో ఒక తొక్కలో మంచి పాయింట్, ఏదో అది కూడా సింపుల్గా ఏదో ఒక రీజన్, బలమైన రీజన్ వల్ల అతను అలా తయారైనాడు అని చెప్పి చూపించడానికి ఒక చిన్న లాజిక్ అలా యూజ్ చేసి వదిలిపడేస్తున్నారు. మిగతాదంతా వైలెన్స్ రక్త సిద్ధం చేసి పడేస్తున్నారు. ఆ క్యారెక్టర్ని హీరో అని ఒకప్పుడు మనము హీరోలో ఎంత మంచి క్యారెక్టర్స్ ఉండేటివో, ఎంత మంచి క్వాలిటీస్ ఉండేటివో అంత బాగా ఎలివేట్ చేసేవాళ్ళు. పాజిటివ్సే ఎక్కువ, నెగిటివ్స్ అసలు చూపించేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే భయంకరమైన షేడ్స్. అసలు హీరోకి ఒక 10 క్యారెక్టర్స్ బ్యాడ్ క్యారెక్టర్స్ పెడితే ఒక ఎక్కడో ఒక చోట సడన్గా మంచోడైపోతాడు అంతే. మళ్ళీ అది కూడా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రొటీన్. సో ఇప్పుడు మనం అర్జున్ రెడ్డి తీసుకుంటే, అర్జున్ రెడ్డి సినిమా అంతే. హీరోని భయంకరమైన నెగిటివ్ షేడ్లో చూపించేశారు. అది ఒరిజినల్ క్యారెక్టర్ లాగా ఏదో చూపించారు. ఎక్కడో ఒక చిన్న ఒక మంచి పాయింట్ లవ్, అది ఎట్లాంటి లవ్, అది రాక్షసత్వమైన లవ్ ఉన్నట్టుంది అది. రెండోది యానిమల్ కూడా అంతే, ఏదో ఒక నాన్న సెంటిమెంట్, అదొక పాయింట్ చూపించేసి మిగతాదంతా రక్త సిద్ధం చేసేసి అస్సలు అలాంటి హీరో. సేమ్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఇంచుమించు అదే లాగే అనిపించింది నాకు. కానీ సినిమాలాగా చూడాలా అని చాలామంది అంటారు. కానీ సినిమాతో ఎక్కడో ఒక చోట మనకు ఒక 10% కనెక్షన్ అయితే ఉంటుంది, దాన్ని మనము కాదనిలేం. ఇప్పుడు ఆ 10% కనెక్షన్ కూడా పోయేటట్లు, అబ్బా వద్దురా నాయన ఇంకా ఈ సినిమాని మళ్ళీ చూడలేం రా ఇంత ఘోరంగా ఉన్నట్లు అలా అయిపోయినాయి సినిమాలు అనమాట. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, ఒక పుష్ప 2, పుష్ప కూడా అంటే చిన్నప్పుడు సంథింగ్ ఏదో ఒకటి ఇష్యూ జరిగి ఆ అబ్బాయి మనసు చెడిపోయి ఇంకా పెద్దయిన తర్వాత ఇంకా రక్తసిద్ధం ఎట్లాగైనా చేసి పవర్ సంపాదించాలి, పవర్ మనీ ఇవే ఇంకా సినిమాల్లో వచ్చేటివన్నీ ఇవే వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు మారిస్తే బాగుంటుంది, అంతే నేను చెప్పాలనుకున్నది. సినిమా పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, యాక్షన్, ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కానీ ఎక్కడో వెలితి. ఎందుకంటే హీరోలో మంచితనం రాను తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళు సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము సినిమాలు తీస్తున్నాం అనొచ్చు, కానీ సమాజం మరి అంత ఘోరంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు. దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ దాన్ని ఇప్పుడే తెచ్చేటట్లుండారు ఈ డైరెక్టర్లు అందరూ కలిసి. అది నా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రివ్యూ సినిమాల మీద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.